రాదు కానీ కట్ చేయి పెట్టు. పొడుగు ఎంత పెట్టు? పొడుగు ఇక్కడ మధ్యలో పెట్టాలి, ఆడ పెట్టద్దు. పొడుగు ఎప్పుడైనా ఈక్వల్గా పెట్టాలి. పెట్టి ఎంత టేప్ తొడుగోలు నువ్వెంత పొడుగు దానంత పెట్టుకుంటావా, ఎక్కువ పెట్టుకుంటావా? కిందికే వస్తుంది. 1 ఇంచు కిందికి కట్ చేయాలి దీన్ని, అంటే కుట్లలో పోతుంది. ఇంకో కొంచెం కిందికి రాదు, అంత వద్దు, ఇంకో కొంచెం పైకి. ఇప్పుడు ఆడ ఇంచు 12.5 పెట్టి అడిగి పెట్టు, టేప్ పెట్టు. ఇక ఆడికి మట్ర కట్ చేసి స్ట్రైట్ కట్ చేయనా? ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసేసుకో. కింది 2 ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసేసుకో. 2 సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. పెట్టు 4 ఫోల్డ్ గుడ్డ ఉంది ఆడదాకా లేదు, అది కట్ చేసి 4 మూలలు మళ్ళీ అది 4 మడతలు వేసి దాన్ని మట్రగా వేసి ఈ వర్క్ మట్రగా ఉండేట కరెక్ట్గా ఉండేటట్టు చూడు. 2 సమానంగా వస్తట్టు వర్క్ని. ఇంకా మధ్యాహ్నం కట్ చేసుకునే ఇంకొంచెం వర్క్ది రిస్క్ అవుతుంది. ఇటన్ మట్రగా వేయడమ్మా, లేకపోతే ఈడ ఉంది వర్క్. అదే జరుపుతున్నా అందుకనే చూడు, ఈక్వల్గా పెట్టు, సమానంగా 2. ఇంకా అట్లా పెట్టు ఈక్వల్గా, లేకపోతే ఒకటి క్రాస్ వస్తుంది, ఒకటి మంచిగా వస్తుంది. అందుకని అట్లా పెట్టాలి 2. చూడు ఇప్పుడు వరకు కరెక్ట్గా ఉందా? సరే, ఇప్పుడు పొడుగు పెట్టు. అది వచ్చేది కాదు. ఇప్పుడు పొడుగు పెట్టు. కరెక్ట్గా ఇది దీంతో మార్జితో దీంతో కరెక్ట్గా పెట్టి ఈడ కింద అంతే, దీంతో అంటే పైన అంతే, ఇంకో కొంచెం పైకి అంతొద్దు. కుట్లకు జస్ట్ కుట్లకు మాత్రమే పోతుంది. అంతే పెట్టేసి 1/2 ఇంచ్ అంతా ఇట్లా కుట్టి మలచడానికి. అది పైన ఇక్కడ లైనింగ్ ఇట్లా పైన పెట్టు, కరెక్ట్గా పెట్టు. అంతటికి ఇందాక చుక్క పెట్టిన కాడకే పెట్టిన కరెక్ట్గా గీసే. ఇంత పొడుగా చేతిగా. ఇప్పుడు లూజ్ పెట్టు, ఈ చేతి లూజ్ పెట్టు. కింది లూజ్ కొలు. ఇదేగా ఈడ ఎల్బో హ్యాండ్స్ నీకు. అది ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ అంటే మోచేయి వరకు కదా. ఏంద్రా వాళ్ళు ఏం చేస్తుర్రా నాయన? మ్యాగీ లోపల పరుపు వేసి బొంతయి పడుకొని తమ్ముడు ఏలే నిలబడినా మంచాలు నేను వచ్చినాక చూద్దాంలే కానీ టీవీ వస్తున్నాం. ఇది వస్తుంది, మాది రావట్లేదండి. చూడుపమ్మ, ఇందాకటి నుంచే వస్తుంది. మన పెట్టి చూడిపోవు, అందుకో పడుతుంది కొంచెం. జాయింట్ వేసుకో. తర్వాత ఇప్పుడు వెనక భాగం కట్ చేసి స్కేల్ చక్కగా అది ఆస్తలు గురించలేదు. ఏం చేస్తున్నారా నాన్న? బోటిక్ వాళ్ళు నీట్గా మా పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు అర్జెంట్ 100 1000 తీసుకుంటారు కదా. ఐరన్ బాక్స్ కంపల్సరీ ఉపయోగిస్తారు. ఐరన్ బాక్స్ లేనిది జాకెట్లే కుట్టారు. అది కుడితే 500 600 అడుగురా. జాకెట్ మామూలుగానే కాదు.
వర్క్ 250. 250 ఆల్రెడీ వర్క్ చేపిస్తాయి ఇంకా వాళ్ళు చేసేది వర్క్ జాకెట్ కుట్టినా 250. మళ్ళీ డిజైన్ పెడతాందుకు ఏమి ఉండదు కదా ఇక ఉండదులే కానీ తీసుకోవడమే 250 తీసుకుంటాం. 250 తీసుకుంటాను. నువ్వు దిగా చిన్నది కాదు ఇది. ఇట్లాంటి స్కేల్ ఉండాలి. టేప్ తోటి అంత కరెక్ట్గా రాపోయినా కానీ ఇప్పుడు పొడుగు పెట్టు. ఏదైనా వర్క్ బ్లౌజు నార్మల్ బ్లౌజ్ కంటే కొంచెం పొడుగు ఎక్కువ ఉండాలి, ఇంచున్నర. అది మంచిగా సెట్ అయిందా నీకు బ్లౌజు? అది బ్లౌజు మంచిగా ఉంది. తీసుకో చాక్ పీస్ ఈ అమ్ములు ఇచ్చే అమ్ములు. ఇప్పుడు పెట్టు, దానికంటే 2 ఇంచులు ఎక్కువ పెట్టు. 1 ఇంచ్ ఏం పొడవు ఎక్కువ అవుతుంది, 1 ఇంచ్ ఏమో ఇటు కుట్లకు పోతుంది. హాఫ్ ఇంచ్ కుట్లకు పోతుంది, 1 ఇంచ్ ఏమో పొడుగు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నడుము పెట్టు. 2 రూపాయలు లేవు, 3 రూపాయలు లేవు కదా నాకు. బుద్ధి జాకెట్ కట్ చేసుకుంటా. దాన్ని కూడా ఎక్కువనే పెట్టుకో, 2 ఇంచుల కంటే. ఏ పిల్ల ఇంకొంచెం ఎక్కువ పెట్టు, ఇంకొంచెం ఎక్కువ పెట్టు. ఇప్పుడు నడుము గొలుచు, గల్ల కాంచాడ నడుము కింద గొలుచురా. ఇస్తుంది ఆగా, అయిపోతుంది. ఎంత ఉంది పెట్టు. 1 ఇంచు ఇటు అటు వదిలేసి, హాఫ్ ఇంచ్ వదిలేసి 1 ఇంచ్ అయిపోతుంది కదా. పెట్టేసి గల్ల రౌండ్ అనేది ఈడ తీయొద్దు, దాని మీద వేసుకో. కుట్టేటప్పుడే తీయాలి దాన్ని. ఇట్లా జాయింట్ ఇట్లా వేసిన తర్వాత వర్క్ బ్లౌజ్కి ఇట్లా జాయింట్ వేసిన తర్వాతనే తీయాలి. అంటే నేను చెప్తా బట్టు, మొత్తం కట్ చేసినాక ఎట్టేసి కుట్టాలి. ఇప్పుడు ఆ గల్ల ఎంత ఉందో చూసినావుగా, వర్క్ బ్లౌజ్ గల్ల అంత పొడుగు పెట్టిడ. 9 ఎంత ఉండే ఆ 2 కలిపి కొలుసు. దేనికి ఏమో ఆమెకి ఆ నుంచి కొలుపు. అది కాదు ఇది షోల్డర్ గల్ల, అది ఎంత ఉందో కొలువు. పెట్టి ఇప్పుడు ఆ నుంచి ఆడికి ఎంత ఉందో. వచ్చడున్నాయి మన ఇంచే 3 ఈడికి చివరి దాకా పెట్టి. ఇప్పుడు ఆడ 3 ఉంది కదా, ఈడ పెట్టి 3 పెట్టు. 2 బాగా వదిలేసినాగా 3 పెట్టు. ఎంత 4 పెట్టు. పెట్టేసి ఇప్పుడు పెట్టు. 4 పెడితే ఎంత ఉంటుంది సరే తర్వాత. కానీ అది 9 ఉంది ఇల్లాక మొత్తం కొలుస్తుంది. ఈ నుంచి ఆడికి ఇటు నుంచి ఇడికా కాదు ఈడ 9 ఉంది. ఇటు నుంచి ఇడికా అంటే మొత్తం ఇప్పి కొలుస్తే 9 ఉంది చూడు నువ్వు. ఈడగొలువు మధ్యలో ఎంత ఉంది చూడు. పైన 9 లేదు, పైన 9 లేదక్క, 8 ఉంది పైన. 8 ఆడికి 8 ఉందా? ఇటు కింది 9 ఉంది, కిందికి 9 ఉందా? సరే ఈడ 2 బావు గల్లకు పెట్టి ఫస్ట్. 2 బాగా 7. ఇప్పుడు 3.5 గల్ల అది పెట్టు. ఇప్పుడు ఆ నుంచి 6 పెట్టి కింది. 7.
ఎందుకు పిల్ల అట చేస్తున్నావు? అది రావట్లేదురా నాయన. 6 పెట్టు. మా చాక్ ఇంకా చక్కగా అడిగేసే. మా చాక్ ఇస్తుందిరా. కర్వ్ ఒక్కటిది అంటే ఇంచు తేడాతోటి క్రాస్ తీయమన్నా కదా నేను. ఇంచు పెట్టి క్రాస్ ది. 7 ఇంచు ఉంటుంది 7 దాంట్లోనే. ఇప్పుడు కరువుది ఈ నుంచి ఇప్పుడు ఇటు చక్కగా గీసేసుకో పైకి. ఇప్పుడు కట్ చేసేయి. ఇంకా అదేమైనా దాని మీద వేసి ఇట్లా తిరగలే పైన వేసి ఇట్లా కుట్టెమ్మటి దాని ఎమ్మటి కుట్టిన తర్వాత దాన్ని కట్ చేసుకొని రిటర్న్ తీసి మళ్ళీ కుట్టేసుకోవాలి చుట్టూ. అంతే ఇక. అంతే. ఇక చేతి పని ఏది చేతి పని గీతి పని ఏది ఉండదు. అందుకే తిరగలు తీసేయాలి. తిరగలు తీసేటప్పుడు అక్కడక్కడ ముడతలు వస్తుంది కాబట్టి కట్లు పెడుతుండాలి. ఇట్లా కట్ చేయాలి. అర్థమైందా? రౌండ్ తిప్పేటప్పుడు అందుకనే ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకునేది 1 ఇంచు ఇట్లా లోపలికి. దాన్ని మట్రగా ఉంచి మట్రగా కట్ చేయొద్దు. ఇంచు మంద ఇంత ఉంచి 1/2 ఇంచ్ అంత ఉంచి అక్కడక్కడ టక్స్ ఇట్లా ఇవ్వాలి. మూలల కాడ ఎక్స్ట్రా ఇవ్వాలి. మూలల దగ్గర ఎక్కువ ఇవ్వాలి. ఇచ్చి ఇంకా ఇట్లా మలిసేటప్పుడు ఇక ముడత రాదనమాట. అట్లయితే ఇప్పుడు మన జాకెట్ లెక్కనే కానీ కొంచెం కట్లు పట్టాలంట. చూపిస్తాను కానీ అవునా ఆగుదా ఇప్పుడే జాకెట్ ముడికొచ్చింది. మళ్ళీ ముందల భాగం వెళ్ళాలి. క్రాస్ ఉంది చూడు క్లాత్, నువ్వు కరెక్ట్ కట్ చేయలే. ఏది ఆడ క్రాస్ ఉంది క్లాత్, మళ్ళీ స్కేల్ పెట్టి కరెక్ట్ కట్ చేయి. కింద కట్ చేయి. ఇప్పుడు ఫస్ట్ క్రాస్ ఏం లేదా ఉంది, ఇటు ఎక్స్ట్రా ఉంది, ఇటు తక్కువ, ఆడ ఎక్కువ కిందికి ఉంది క్లాత్. అట్లా వంకర పిల్ల ఈడ ఏం చేసినా చెప్పు. ఇంకా కానీ